Hi viewers, welcome to Triple K English channel. This is Kiran Kumar. Please subscribe my channel and share this video if you like and give your valuable comments. Under basics of English grammar, in this session we are going to know how to make questions in English. In this session, we are going to learn how to make or how to ask questions. Making questions is an easy task. ఆంగ్లంలో ప్రశ్నలు వేయటం ఎలా? ఈ ప్రశ్నలు వేయటం అనేది చాలా సులువైనటువంటి అంశం. Generally, we convert assertive sentences into interrogative sentences. Making questions means conversion of assertive sentences into interrogative sentences. అసర్టివ్ స్టేట్మెంట్స్ని ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్గా మార్చడమే క్వశ్చన్స్ అడగటం అంటే. దిస్ ఈజ్ ద వే ఆఫ్ మేకింగ్ క్వశ్చన్స్ ఆర్ ఆస్కింగ్ క్వశ్చన్స్. వీఆర్ గోయింగ్ టు నో హౌ టు మేక్ క్వశ్చన్స్ ఆర్ హౌ టు ఆస్క్ క్వశ్చన్స్. ఇప్పుడు మనం చెప్పుకోబోయే అంశమే ప్రశ్నలు ఎలా వేయటం అనేది. లుక్ అట్ ది ఎగ్జాంపుల్. దే ఆర్ డూయింగ్ దేర్ అసైన్మెంట్. ఇట్ ఈస్ అన్ అసర్టివ్ సెంటెన్స్. ఆర్ ద డూయింగ్ దేర్ అసైన్మెంట్? It is an interrogative sentence. Look at the example carefully. They are doing their assignment. It is an assertive sentence. Are they doing their assignment? Interrogative sentence. Let me tell the difference between an assertive sentence and an interrogative sentence. First, we have to know the difference between an assertive sentence and interrogative sentence. If you observe, there is a slight difference between these two sentences. We just brought the be form before the subject. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే దే ఆర్ డూయింగ్లో ఆర్ అనేటువంటి బీ ఫామ్ని అదే సబ్జెక్ట్ ముందుకు తీసుకొచ్చి క్వశ్చన్గా తయారు చేయడం జరిగింది. అసర్టివ్ సెంటెన్స్కి ఇంట్రాగేటివ్ సెంటెన్స్కి ఉన్న డిఫరెన్స్ అదే. ఇన్ అసర్టివ్ సెంటెన్స్ బీ ఫామ్ ఆర్ వర్బ్ ఈజ్ ప్లేస్డ్ ఆఫ్టర్ ద సబ్జెక్ట్. అసర్టివ్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది? సబ్జెక్ట్, వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ స్ట్రక్చర్ ఉంటుంది. ఇప్పుడు ఆబ్జెక్ట్ అనే విషయాన్ని పక్కన ఉంచండి. But in interrogative sentence, be form is placed before the subject and it contains a question mark at the end of the sentence. Interrogative sentence లో చూసినట్లయితే be form అనేది సబ్జెక్ట్కి ముందర ఉంటుంది. ఆ సెంటెన్స్ చివరిలో క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఈజీగా మనం అబ్జర్వ్ చేయొచ్చు. అసర్టివ్ సెంటెన్స్లో సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఉంటుంది. అదే ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో ఆ ఇద్దరు బీ ఫామ్ ఏదైతే ఉందో ఆ బీ ఫామ్ని ముందరకు తీసుకొచ్చి సబ్జెక్ట్ని మెన్షన్ చేసి చివర క్వశ్చన్ మార్క్ వేయాలి. అది ఇంట్రాగేటివ్ సెంటెన్స్. వీ హ్యావ్ టు రిమెంబర్ టు బ్రింగ్ ద బీ ఫామ్ ఆర్ హెల్పింగ్ వర్బ్ ఆర్ ఆక్సిలరీ వర్బ్ బిఫోర్ ద సబ్జెక్ట్ టు మేక్ ఎ క్వశ్చన్. వీ హ్యావ్ టు రిమెంబర్ టు బ్రింగ్ ద బీ ఫామ్ ఆర్ హెల్పింగ్ వర్బ్ ఆర్ ఆక్సిలరీ వర్బ్ బిఫోర్ ద సబ్జెక్ట్ టు మేక్ ఎ క్వశ్చన్. క్వశ్చన్ ఫామ్ చేయాలి అంటే బీ ఫామ్ని కానీ హెల్పింగ్ వర్బ్ని కానీ ఆక్సిలరీ వర్బ్ని కానీ మూడు ఒకటే. ఈ మూడింటిని ఒకలాగే పిలుస్తాం. బీ ఫామ్ అన్నా హెల్పింగ్ వర్బ్ అన్నా ఆక్సిలరీ వర్బ్ అన్నా ఒకటే. వాటిని సబ్జెక్టు ముందరకు తీసుకొచ్చి చివరి క్వశ్చన్ మార్క్ వేస్తే అది మనకి ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అవుతుంది. ఆ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ని మనము క్వశ్చన్ మార్క్ చివరి క్వశ్చన్ మార్క్ వేస్తాం. దాన్ని హౌ టు మేక్ క్వశ్చన్స్. లుక్ ఎట్ ది ఎగ్జాంపుల్. దే ఆర్ డూయింగ్ దేర్ వర్క్. దే is subject, are is helping verb, doing is verb, their work is an object. Are they doing their work? Look at this sentence. Are is helping verb, they is subject, doing verb, they work object. We observe that helping verb is taken before the subject to make a question. A sentence, first sentence assertive sentence, second sentence ఇంట్రాగేటివ్ సెంటెన్స్. ఈ రెండింటికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి? ఫస్ట్ సెంటెన్స్లో ఉన్న హెల్పింగ్ వర్బ్ని ఇక్కడ సెకండ్ సెంటెన్స్లో దే అనే సబ్జెక్ట్ ముందరకు తీసుకొచ్చి చివరి క్వశ్చన్ మార్క్ వేసాం. అదే మనము క్వశ్చన్ తయారు చేయడం అంటే. ఒక స్టేట్మెంట్ని క్వశ్చన్ ఫామ్లోకి తయారు చేయాలి అంటే అక్కడ ఉన్నటువంటి బీ ఫామ్ని తీసుకెళ్ళి సబ్జెక్ట్ ముందర అరేంజ్ చేసాం. చూడండి, ఫస్ట్ సెంటెన్స్లో దే ఆర్ ఉంది, సెకండ్ సెంటెన్స్లో ఆర్ దే ఉంది. ఇదే క్వశ్చన్ ఫామ్లోకి తయారు చేయడం అంటే. ఎగ్జాంపుల్, అనదర్ ఎగ్జాంపుల్స్ ఆర్ దేర్. అజయ్ ఈజ్ వాషింగ్ హిస్ క్లాత్స్. చేంజ్ ఇన్ టు క్వశ్చన్ ఫామ్.
ఈజ్ అజయ్ వాషింగ్ ఇట్స్ క్లాత్స్? ఐఎమ్ ఏ బోనఫైడ్ స్టూడెంట్. యామ్ ఐ ఏ బోనఫైడ్ స్టూడెంట్? అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ సెంటెన్స్లో ఉన్నటువంటి అజయ్ తర్వాత ఉన్న ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ని ముందుకు తీసుకొచ్చేసాం. క్వశ్చన్ మార్క్లో ఈజ్ అజయ్ అన్నాం. ఐఎమ్ ఏ బోనఫైడ్ స్టూడెంట్లో ఐఆమ్ అనేటువంటి ఒక అసెర్టివ్ స్టేట్మెంట్ని యామ్ ఐగా తయారు చేసి చివరి క్వశ్చన్ మార్క్ అరేంజ్ చేసాం. ఇది క్వశ్చన్ ఫామ్లోకి తయారు చేయడం. A group of robbers have waited for him. What do we do? Just bring the helping verb have before the subject. ఏం చేయాలి? హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్ని ముందుకు తీసుకురావాలి. Have a group of robbers waited for him. Fourth one, Akhil was searching for a book. How to make a question? Was Akhil searching for a book? Usha had done it fast. How to make a question? Had Usha done it fast? The committee will decide it. How to make a question? Will the committee decide it? The dog may bite. How to make a question form? May the dog bite. It would fetch him a lot of money. How to make a question? Would it fetch him a lot of money? Observe చేస్తే థర్డ్ సెంటెన్స్లో ఉన్న హ్యావ్, ఫోర్త్ సెంటెన్స్లో ఉన్న వాజ్, ఫిఫ్త్ సెంటెన్స్లో ఉన్న హ్యాడ్, సిక్స్త్ సెంటెన్స్లో ఉన్న విల్, సెవెంత్ సెంటెన్స్లో ఉన్న మే, ఎయిత్ సెంటెన్స్లో ఉన్న వుడ్ అనేటువంటి బీ ఫామ్స్ని ఫస్ట్ ప్లేస్లోకి సబ్జెక్ట్ కింద ముందు తీసుకొచ్చి ఆ స్టేట్మెంట్ చివర క్వశ్చన్ మార్క్ అరేంజ్ చేయడం ద్వారా మనం క్వశ్చన్ ఫామ్ని తయారు చేయొచ్చు. In this way, we can make questions by bringing helping verb before the subject. Yes, ఈ విధంగా ఆ హెల్పింగ్ వర్బ్స్ ఏవైతే ఉన్నాయో హెల్పింగ్ వర్బ్స్ని సబ్జెక్ట్ ముందరకు తీసుకొని వచ్చి మనం క్వశ్చన్ ఫామ్ని తయారు చేయొచ్చు. బట్ సమ్టైమ్స్ దేర్ ఆర్ నో బీ ఫార్మ్స్ ఆర్ హెల్పింగ్ వర్బ్స్ ఇన్ ద సెంటెన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ దేర్ ఆర్ నో హెల్పింగ్ వర్బ్స్ ఆర్ బీ ఫార్మ్స్ ఇన్ ద సెంటెన్సెస్, కొన్నిసార్లు సెంటెన్సెస్లో హెల్పింగ్ వర్బ్స్ ఇవ్వడు. ఎప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో, సింపుల్ పాస్ట్ టెన్స్లో సెంటెన్సెస్ ఉన్నప్పుడు హెల్పింగ్ వర్బ్స్ కానీ బీ ఫార్మ్స్ కానీ ఇవ్వటం జరగదు. దెన్ వీ యూజ్ దీస్ బిలో హెల్పింగ్ వర్బ్స్. వాట్ డూ వీ డూ దెన్? అప్పుడు మనం చేయాల్సింది ఏంటి? ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి హెల్పింగ్ వర్బ్స్ని మనం అప్పుడు ఉపయోగించాలి. ఇఫ్ ద సెంటెన్స్ ఆఫ్ ద వర్బ్ ఈజ్ ఇన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్, వీ యూజ్ డూ ఆర్ డస్ హ్యావ్ ద హెల్పింగ్ వర్బ్. ఇఫ్ ద given verb is in simple present tense, we use do or does as helping verbs. ఒకవేళ ఇచ్చిన వాక్యంలో క్రియ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉన్నప్పుడు అక్కడ హెల్పింగ్ వర్బ్ ఉండదు కాబట్టి డూ లేదా డస్ అనేటువంటి వాటిని హెల్పింగ్ వర్బ్స్గా తీసుకోవాలి. డూ ఫర్ ప్లూరల్ సబ్జెక్ట్, డస్ ఫర్ సింగులర్ సబ్జెక్ట్. ఆ డూ ఆర్ డస్ని కూడా డూ అనేదాన్ని ప్లూరల్ సబ్జెక్ట్కి, డస్ అనేదాన్ని సింగులర్ సబ్జెక్ట్కి ఉపయోగించాలి. If the sentence of the verb is in simple past tense, we use did as the helping verb. Another thing, sometimes the sentence is in simple past tense, we use did as the helping verb. కొన్నిసార్లు సెంటెన్స్లో ఇచ్చిన వర్బ్ సింపుల్ పాస్ట్లో ఉంటుంది. సింపుల్ పాస్ట్లో ఉన్నప్పుడు డిడ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ని మనము యూజ్ చేయాలి. Look at the example. Krishna and Radha love each other. The verb of this sentence, love, is in simple present tense. So we use do as the helping verb because the subject in the sentence is plural. Okay, here Krishna and Radha love each other. The verb form is love in this sentence. In this sentence, the verb form is love. So it is in simple present tense. When the verb is in simple present tense, we use do or does. But the subject in this sentence, Krishna and Radha, so it is plural, we use do. ఒక్కొక్కసారి ఇచ్చినటువంటి సెంటెన్స్లో వర్బ్ సింపుల్ ప్రెజెంట్లో ఉంటే డూ లేదా డస్ వాడాలి. ఇక్కడ కృష్ణ అండ్ రాధా అనేవాళ్ళు ప్లోరల్, లవ్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాబట్టి సబ్జెక్ట్ ప్లోరల్లో ఉంది కాబట్టి డూ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ని తీసుకోవాలి. సో వీ కెన్ చేంజ్ ఇట్ యాజ్ డూ కృష్ణ అండ్ రాధా లవ్ ఈచ్ అదర్, డూ కృష్ణ అండ్ రాధా లవ్ ఈచ్ అదర్. అబ్జర్వ్ చేయొచ్చు సెంటెన్స్ని ఎలా క్వశ్చన్ ఫామ్లోకి మార్చామో. సెకండ్ సెంటెన్స్, ఏ బేబీ ఈట్స్ అన్ ఐస్ క్రీమ్. హియర్ ద వర్బ్ ఈజ్ simple present tense. Eats is a simple present verb. So baby, the subject is singular, so we arrange does before the subject. Does a baby eat an ice cream? Observe cheyandi, ikkada eats అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సబ్జెక్ట్ చూస్తే ఏ బేబీ, మనం చెప్పుకున్నాం సింపుల్ ప్రెజెంట్ అయితే డూ లేదా డస్ వాడాలి, సబ్జెక్ట్ ప్లూరల్ అయితే డూ వాడాలి, సబ్జెక్ట్ సింగులర్ అయితే డస్ వాడాలి. డస్ ఎ బేబీ ఈట్
యాన్ ఐస్ క్రీమ్. చూడండి, డస్ ఏ బేబీ ఈట్ అనాలి తప్ప ఈట్స్ అనకూడదు. అబ్జర్వ్ చేయండి, డస్ ఏ బేబీ ఈట్ అన్ ఐస్ క్రీమ్. Now observe how the helping verb did is used. Next, we have to know how the helping verb did is used. Did అనే helping verb చెప్పుకున్నాం. సింపుల్ పాస్ట్ టెన్స్లో verb సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంటే did వాడాలి. థామస్ ఇన్వెంటెడ్ ద బల్బ్. ఎస్, we know invented is a simple past tense verb. When the verb is in simple past tense, we use did. So here we have used did. Did Thomas invent the bulb? Did plus invent is equal to invented. అబ్జర్వ్ చేయాలి, ఇక్కడ డిడ్ ప్లస్ V1 రావాలి. అక్కడ ఇన్వెంటెడ్ ఉందని చెప్పి ఇక్కడ ఇన్వెంటెడ్ రాకూడదు. ఇన్వెంటెడ్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్ వర్బ్ కాబట్టి మనం డిడ్ యూస్ చేయాలి. బట్ ఇక్కడ మాత్రం డిడ్ థామస్ తర్వాత V1 వర్బ్ యొక్క ప్రజెంట్ టెన్స్ ఆఫ్ వర్బ్ మాత్రమే రావాలి. డిడ్ ప్లస్ ప్రజెంట్ టెన్స్ ఆఫ్ వర్బ్ ఈజ్ ఈక్వల్ పాస్ట్ టెన్స్ ఆఫ్ వర్బ్. ఆ విధంగా అబ్జర్వ్ చేయాలి. Here the verb form is given in simple past tense, so we use did as the helping verb. ఇక్కడ ఇచ్చినటువంటి verb form simple past tenseలో ఉంది కాబట్టి మనం helping verbగా didని యూస్ చేసాం. ఈ స్ట్రక్చర్ మనకి చాలా ఇంపార్టెంట్ అండి. అబ్జర్వ్ ది స్ట్రక్చర్. డూ ప్లస్ ప్రజెంట్ టెన్స్ ఆఫ్ verb, దాన్నే verb 1గా పిలుచుకుంటాం. ఈజ్ ఈక్వల్ ప్రజెంట్ టెన్స్ ఆఫ్ verb. దాన్ని అబ్జర్వ్ చేయండి. డస్ ప్లస్ ప్రజెంట్ టెన్స్ ఆఫ్ verb ఈజ్ ఈక్వల్ V1. నెక్స్ట్ డిడ్ ప్లస్ ప్రజెంట్ టెన్స్ ఆఫ్ వర్బ్ ఈజ్ ఈక్వల్ పాస్ట్ టెన్స్ ఆఫ్ వర్బ్. V2ని పాస్ట్ టెన్స్ ఆఫ్ వర్బ్గా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, డూ ప్లస్ V1 ఈజ్ ఈక్వల్ V1. డూ ప్లస్ లవ్ ఈజ్ ఈక్వల్ లవ్. డస్ ప్లస్ లవ్ ఈజ్ ఈక్వల్ లవ్స్. డిడ్ ప్లస్ లవ్ ఈజ్ ఈక్వల్ లవ్డ్. అంటే ఎగ్జాంపుల్గా ఒక వర్బ్ని ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఏ వర్బ్నైనా మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఒక ఇన్వెంట్ అనే వర్బ్ని తీసుకుందాం. డూ ప్లస్ ఇన్వెంట్ ఇన్వెంట్. డస్ ప్లస్ ఇన్వెంట్ ఇన్వెంట్స్. డిడ్ ప్లస్ ఇన్వెంట్ ఇన్వెంటెడ్. ఈ విధంగా మనము ఈ స్ట్రక్చర్ను కూడా మనం అబ్జర్వ్ చేయాలి. ఎందువల్లంటే ఫస్ట్ వన్లో కాదు కానీ సెకండ్ అండ్ థర్డ్ వన్లో మనకి ఇబ్బంది వస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డస్ ఏ బేబీ ఈట్స్ అనేస్తూ ఉంటారు. ఈట్స్ అనకూడదు. డస్ ఏ బేబీ ఈట్. డస్ హీ రైట్. ఈ విధంగా మనము యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్, ప్రీతి అటెండ్స్ అన్ ఇంటర్వ్యూ. Come, here the verb is in simple present tense. Does Preeti attend an interview? The directors call for a meeting. Here the verb call is in simple present tense. Do the directors call for a meeting? Akbar ruled Delhi. Here the verb is in simple past tense. So we use did. Did Akbar rule Delhi? First sentence lo attends అనే verb simple present లో ఉంది కాబట్టి does ప్రీతి అటెండ్ అన్ ఇంటర్వ్యూ అన్నాం. సెకండ్ సెంటెన్స్లో కాల్ అనేది సింపుల్ ప్రెజెంట్లో ఉంది. సబ్జెక్ట్ ప్లోరల్ కాబట్టి డూ వాడు. డూ ద డైరెక్టర్స్ కాల్ ఫర్ ఎ మీటింగ్. అక్బర్ రూల్డ్ ఢిల్లీ. హియర్ రూల్డ్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి డిడ్ అనేటువంటి వర్బ్ని తీసుకున్నాం. ప్రాక్టీస్. ది డిస్కస్ దిస్ ఇష్యూ. శ్వేత లవ్స్ ది ఎన్వైరన్మెంట్. వి గాట్ ఇట్ ఫ్రమ్ యూ. ట్రై టు చేంజ్ ఇట్ క్వశ్చన్స్. ఈ మూడింటిని క్వశ్చన్స్లోకి చేంజ్ చేయడానికి ట్రై చేయండి. Sometimes primary helping verbs. We know what are primary helping verbs in simple present tense. Is, am, or are. As, or have. ఇవి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉపయోగించేటువంటి ప్రైమరీ హెల్పింగ్ వెర్బ్స్. వాట్ ఆర్ ద ప్రైమరీ హెల్పింగ్ వెర్బ్స్ ఇన్ పాస్ట్ టెన్స్? వాజ్, ఆర్, వేర్, ఆర్, హ్యాడ్. ఇక్కడ చెప్పినటువంటి వెర్బ్స్ ఈజ్, యామ్, ఆర్ లేదా యాజ్, ఆర్, హ్యావ్ ఇవి ప్రెజెంట్ టెన్స్లో ఉపయోగించే ప్రైమరీ హెల్పింగ్ వెర్బ్స్. ఏంటి ప్రైమరీ హెల్పింగ్ వెర్బ్స్ అంటే? సమ్టైమ్స్ ఇవి మెయిన్ వర్బ్గా యూస్ అవుతాయి, సమ్టైమ్స్ ఇవి హెల్పింగ్ వర్బ్గా కూడా యూజ్ అవుతాయి. అందుకే వీటిని ప్రైమరీ హెల్పింగ్ వెర్బ్స్ అన్నాం. చూడండి, ప్రైమరీ హెల్పింగ్ వెర్బ్స్ అంటే కొన్నిసార్లు ఇవి మెయిన్ వర్బ్గా యూజ్ అవుతాయి, కొన్నిసార్లు హెల్పింగ్ వర్బ్గా యూజ్ అవుతాయి. దెన్ వీ కెన్ బ్రింగ్ దీస్ హెల్పింగ్ వెర్బ్స్ బిఫోర్ ద సబ్జెక్ట్ టు మేక్ అ క్వశ్చన్ ఫామ్. ఇవి హెల్పింగ్ వర్బ్గా వచ్చినా సబ్జెక్ట్ ముందరకు తీసుకురావచ్చు, లేదా మెయిన్ వర్బ్గా ఇచ్చినా సబ్జెక్ట్ ముందరకు తీసుకురావచ్చు. అబ్జర్వ్ చేయండి. ఈజ్, ఆమ్, ఆర్, హ్యాజ్, ఆర్, హ్యావ్, వాజ్, ఆర్, వర్, హ్యాడ్ ఇవి ప్రైమరీ హెల్పింగ్ వెర్బ్స్. ఇవి సెంటెన్సెస్లో కొన్నిసార్లు మెయిన్ వర్బ్గా యూజ్ చేస్తాం, కొన్నిసార్లు హెల్పింగ్ వర్బ్గా యూజ్ చేస్తాం. ఈ మెయిన్ వర్బ్గా యూజ్ చేసిన సబ్జెక్ట్ ముందరకు తీసుకొని వచ్చి క్వశ్చన్ వేయచ్చు, హెల్పింగ్ వర్బ్గా యూజ్ చేసిన సబ్జెక్ట్ ముందరకు తీసుకొచ్చి క్వశ్చన్ వేయచ్చు. అబ్జర్వ్ చేయండి. హరి ఈజ్ టీచింగ్ ఎ లెసన్. ఇక్కడ ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్గా యూజ్ అయింది, బట్ క్వశ్చన్ మార్క్ వేసేటప్పుడు సబ్జెక్ట్ ముందరకు తీసుకొచ్చాం. చూడండి, ఈజ్ హరి టీచింగ్ ఏ లెసన్ అన్నాం. ధోని ఈజ్ ఎ స్ప్లెండిడ్ క్రికెటర్.
ఇక్కడ ఈజ్ అనేది మెయిన్ వర్బ్గా యూజ్ అయింది. సో దీన్ని కూడా మనం క్వశ్చన్కి వేసేటప్పుడు సబ్జెక్ట్ ముందరకు తీసుకొచ్చాం. ఏమీ మార్పుల్లో ఈజ్ ధోని ఎ స్ప్లెండిడ్ క్రికెటర్. We were watering the plants. Here were is used as helping verb. Just we brought. చూడండి హెల్పింగ్ వర్బ్గా యూజ్ అయింది, తీసుకొచ్చి సబ్జెక్ట్ ముందర అరేంజ్ చేసాం. దే వర్ సమ్ స్టూడెంట్స్ ఆఫ్ ది స్కూల్. ఇక్కడ వెర్ అనేది మెయిన్ వర్బ్గా యూజ్ అయింది, అయినప్పటికీ నో ప్రాబ్లం వాటిని సబ్జెక్ట్ ముందరికి తీసుకురావటం జరిగింది. వెర్ దే సమ్ స్టూడెంట్స్ ఆఫ్ దిస్ స్కూల్. ఓకే, ఐ థింక్ యూ హ్యావ్ అండర్స్టూడ్. ఇవి ప్రైమరీ హెల్పింగ్ వర్బ్స్ అంటే మెయిన్ వర్బ్ కానీ యూజ్ అవుతాయి, హెల్పింగ్ వర్బ్ కానీ యూజ్ అవుతాయి. వాటిని మనము క్వశ్చన్స్లోకి మార్చేటప్పుడు సబ్జెక్ట్ ముందరికి తీసుకొచ్చేయచ్చు. హెల్పింగ్ వర్బ్ అయినా పర్లేదు, మెయిన్ వర్బ్ అయినా పర్వాలేదు. ఆన్సర్స్ ఇందాక చెప్పిన వాటికి చూడండి. డిడ్ ది డిస్కస్ దిస్ ఇష్యూ, దే డిస్కస్డ్ అన్నాం. డిడ్ ది డిస్కస్ అని చెప్పి క్వశ్చన్ వేసాం. డస్ సీత లవ్ ది ఎన్వైరన్మెంట్ అన్నాం. సీత లవ్స్ అన్నాం. డస్ సీత లవ్ అన్నాం. డూ వీ గెట్ ఇట్ ఫ్రమ్ యూ, సో వీ గెట్ అన్నాం. అక్కడ క్వశ్చన్ వేసేటప్పుడు డూ వీ గెట్ అంటాం. ఓకే, అర్థమైంది అనుకుంటా. ఇన్ ద నెక్స్ట్ సెషన్ వీ విల్ లెర్న్ హౌ టు కన్వర్ట్ నెగిటివ్ సెంటెన్సెస్ ఇంటూ క్వశ్చన్ ఫామ్. నెక్స్ట్ సెషన్లో ఇప్పుడు ఎన్ని పాజిటివ్ సెంటెన్సెస్ వీటిని క్వశ్చన్ ఫామ్లోకి వేసాం. నెక్స్ట్ సెషన్లో నెగిటివ్ స్టేట్మెంట్స్ని క్వశ్చన్ ఫామ్లోకి ఎలా వేస్తామో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.